ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలన వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోందని, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. పత్తి నింపిన వాహనాన్ని డ్రైవింగ్ చేస్తూ వే బ్రిడ్జ్ మీదకి తీసుకెళ్లి కాటన్ పరిశీలన యంత్రంతో పరీక్షించారు. అనంతరం మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో గతంలో కంటే పత్తి ధర రెట్టింపు అయిందని తెలిపారు. రైతు కంట కన్నీరు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందని గుర్తు చేశారు. కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో తెలంగాణలో పత్తి కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, ఈ పత్తి కొనుగోలు కేంద్రంలో పత్తి అమ్ముకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి రైతన్నలకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, గౌరవ ప్రజాప్రతినిధులకి, మాజీ ప్రజాప్రతినిధులకి, అధికారులకి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదనేది పల్లెటూర్లలో రైతులు చెప్పేటువంటి మాట. అందుకని దయించి ఏ వ్యవస్థ అయినా, ఏ అధికారి అయినా, ఏ ప్రజానాయకుడైనా రైతుల కంట కన్నీరు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యతని మనందరికీ ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల పక్షాన మనమందరం నిల్చోవాలనేది భారత ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం కానీ అట్లే ఆలోచిస్తుంది. రైతు బాగుండాలని కోరుకుంటుంది. అందుకని రైతును ఎక్కడికో దూరానికి పంపించి కొనుగోలు చేస్తే కష్టమవుతుందని ఎక్కడికక్కడ, అది వడ్ల కొనుగోలు కేంద్రాలైనా, మక్కల కొనుగోలు కేంద్రాలైనా, పత్తి కొనుగోలు కేంద్రాలైనా రైతులకి సాధ్యమైనంత తక్కువ దూరంలో పెట్టి రైతన్నలకి సహకరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. సహకరించాల్సిందిగా ప్రజాప్రతినిధులకి, రైతన్నలకి అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. భారత ప్రభుత్వం గణనీయంగా ఎంఎస్పీ రేట్లను పెంచుతూ వస్తూ ఉంది. రకరకాలైనటువంటి పంటలకి మోడీ గారు అధికారంలోకి వచ్చే కంటే ముందు ఉన్నటువంటి రేట్ల కంటే, 2014 కంటే ముందున్న రేట్ల కంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్లతో కంపేర్ చేసి చూసినప్పుడు దాదాపు రెట్టింపు ఎంఎస్పీ రేట్లను పెంచడం జరిగింది. నేను మిగతా పంటల గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ ఈరోజు మనం ప్రారంభిస్తున్నటువంటి పత్తి కొనుగోలు కేంద్రాల విషయానికి వచ్చినట్లయితే 2014 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు ఎంఎస్పీ రేటు, ఇది మీకు అందరికీ కూడా కనబడుతుంది, అబద్ధాలు చెప్పాల్సిన ఏం లేదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు లాంగ్ స్టేపుల్ కాటన్ బండిల్కి ఎంత ఉండేదంటే 4,000 నుంచి 4,050 రూపాయలకు పర్ క్వింటాల్ ఉంటుండే. ఇందాక ఒక రైతన్న అడిగిండు, అన్న మాకు రేట్లు తక్కువ వస్తున్నాయి, 6,000 ఉన్నాయి, 6,000 ఇస్తున్నారు రేట్లని. అధికారులు గమనించాలి. రైతుకు 6,000 ఎందుకు ముడుతుంది? భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎంఎస్పీ ఎంత ఉందంటే ఈ లాంగ్ స్టేపుల్ దానికి 8,110 రూపాయలు ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు 4,000, 4,050 రూపాయలు పర్ క్వింటాల్ ఉంటే, మోడీ గారు ప్రధానమంత్రి అయిన ఈ 11 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ రోజు పత్తికి అదే క్వింటాల్ ధర, ఆ రోజు 4,000 ఉన్నటువంటి పత్తి క్వింటాల్ ధర ఈ రోజు 8,110 రూపాయలకు పెరిగింది. కాబట్టి దయించి దళారుల వ్యవస్థల్ని తగ్గించుండ్రి. వచ్చే ప్రతి రూపాయి రైతన్నకు న్యాయం చేయాలని నేను 2 చేతులు జోడించి మా అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దళారుల పార్టిసిపేషన్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ రైతుకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి పత్తిలో తేమ ఎక్కువ ఉందని గేట్ లోపల కొనకపోవడం, గేట్ బయట ఇంకొకరితోటి కొనుగోలు చేయించే కార్యక్రమం ఏమున్నా కానీ రైతన్నలు దయచేసి మీ ఎంపీగా నాకో, లేకపోతే ఇక్కడ ఉండే మార్కెట్ కమిటీ చైర్మన్ గారికో, ఆత్మ చైర్మన్ గారికో, ఎమ్మెల్సీ గారికో కంప్లైంట్ చేయండి. దళారులకి పంటలు నమ్మి దయచేసి మోసపోవద్దు. మా మిల్లు యజమానులకు కూడా నేను దయించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అనేక ఒడిదొడుకులు నడుకొని మీరు వ్యాపారాలు చేస్తూ ఉంటారు, అనేక కష్టాలను ఎదుర్కొంటారు మీరు కూడా. కానీ రైతన్న విషయానికి వచ్చినప్పుడు తేమున్నదనో ఇంకోటి ఉందనో బయటికి పంపించి అదే పత్తి గేట్ బయట ఇంకొక దళారి కొనుగోలు చేస్తున్నాడంటే ఇది భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అవమానకరం. కాబట్టి దయచేసి ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దని మీడియా ద్వారా నేను రైతన్నలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్న నువ్వు అడిగిన ఇందాకలతోటి నేను ఏదో కంపేర్ చేసి వీళ్ళని తిట్టి వాళ్ళని తిట్టిపోయడానికి రాలే. నేను వచ్చింది రైతు బాగుండాలని, రైతు శ్రేయస్సు కోసం ప్రధానమంత్రి గారు PM కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చినా, లేకపోతే ఎంఎస్పీలు పెంచినా, PM ఆశా ఇచ్చినా, ఇంకేమి ఇచ్చినా అవన్నీ రైతన్నలు బాగుండాలనే ఇచ్చారు. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి నేను వినమ్రపూర్వకంగా చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, అందరికీ అన్నం పెట్టేది రైతు. ఆ రైతుకు సున్నం పెట్టొద్దని, రైతు ఒక్క రూపాయి కూడా ఎవరు కమిషన్ కానీ, బ్రోకరిజం కానీ, దళారీ కానీ చేసి రైతులకు అన్యాయం చేయొద్దని నేను సవినయంగా అప్పీల్ చేస్తున్నా. మా మాటను వినకపోయినా, రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం ఎవరు చేసినా ప్రతిఫలం రైతుకు కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసు. అప్పటిదాకా పొలానికి పోయేటప్పుడు కుక్కల్ని, పాముల్ని కొట్టడానికి తీసుకొచ్చిన బడత కర్రల్ని ఇంకొక పనికి వాడుకునే అవకాశం కల్పించొద్దని అధికారులకి, మిల్లు యజమానులకి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ రైతన్నలకి శుభం కలగాలని, పత్తి ధర ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిల్లు యాజమాన్యాలకు కూడా సహకరించుర్రి, కొట్లాడకుండ్రి. పరిస్థితి బాగాలేకపోతే ఒక గంట ఆలస్యంగానైనా కొనుక్కుంటారు, అంతేగాని దయచేసి గొడవ చేయొద్దని రైతు సోదరులకు కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటామని. జై హింద్, జై భారత్.